అన్నమయ్య జిల్లాలో ప్రజలను కాపాడాల్సిన పోలీసే పక్కా పోకిరీలా వ్యవహరించాడు. నిస్సిగ్గుగా మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఇన్నాళ్లు బాధను భరించిన బాధిత మహిళ ఎట్టకేలకు ఆ కిలాడి పోలీస్ అధికారి వేషాలను బయటపెట్టింది. తన గోడు చెప్పుకునేందుకు బీఆర్కే న్యూస్ ప్రతినిధిని ఆశ్రయించింది. ఇక రైల్వే కోడూరులో ఏఎస్ఐగా పనిచేస్తున్న పుల్లయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధిత మహిళ రోడ్డెక్కింది. భర్త స్నేహితుడిగా పరిచయం అయ్యాడని, ఆ తర్వాత తనపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపిస్తోంది. తన కుటుంబాన్ని రోడ్డుకు లాగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలోనూ చాలా మంది మహిళలను ట్రాప్లో వేశాడని చెబుతోంది. హోంమంత్రి వంగలపూడి అనిత తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని చెబుతోంది. ఏంది అది దౌర్జన్యము తప్పు చేసాం జరగదు తాగుతూ నువ్వు తాగుతాడు నేను తాగుతాడబ్బా నువ్వు తగ్గది పెడితే నువ్వు చూడవా లేడు నేను దేంట్లో ఇంట్లో వాళ్ళు కదా లేదు ఒప్పుకోను ఉద్యోగాలు చేస్తాను పోరాడు నీకెందుకు తమ్ముడియా నీకేం సంబంధం నీ కొడుకు ఉంటాడా లేదు వాళ్ళ వయసు నా సర్వీస్ 30 ఏళ్ళు వాళ్ళ 30 ఏళ్ళు వాళ్ళ ఎంత చెప్తా వాడుతున్నారు అది ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నటువంటి బాధిత మహిళ ప్రస్తుతం బీఆర్కే న్యూస్ ని ఆశ్రయించింది. ఆ మహిళ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆవిడ బాధ ఏంటో, ఎలాంటి బాధలు ఆవిడ అనుభవించారో ఆవిడ మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే గత కొన్ని సంవత్సరాలనాలా, కొన్ని నెలలనాలా, ఎన్ని రోజుల నుంచి ఈ బాధను అనుభవిస్తున్నారు? ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? ఏంది అది దౌర్జన్యము తప్పు చేసాం జరగదు తాగుతూ నువ్వు తాగుతాడు నేను తాగుతాడబ్బా నువ్వు తగ్గది పెడితే నువ్వు చూడవా లేడు నేను దేంట్లో ఇంట్లో వాళ్ళు కదా లేదు ఒప్పుకోను ఉద్యోగాలు చేస్తాను పోరాడు నీకెందుకు తమ్ముడియా నీకేం సంబంధం నీ కొడుకు ఉంటాడా లేదు వాళ్ళ వయసు నా సర్వీస్ 30 ఏళ్ళు వాళ్ళ 30 ఏళ్ళు వాళ్ళ అది ఈ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో, చిత్తూరు అంటే అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి ఈ మహిళ ప్రస్తుతం బీఆర్కే న్యూస్ ని ఆశ్రయించారు. ఆవిడ మాటల్లోనే ఆవిడ బాధ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. వినిపిస్తోందా అండి? నమస్తేనండి. అంటే నేను ఒక బాధ్యతరాలనండి. చెప్పండి. వినిపిస్తుందండి. అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో మీరు? ఏఎస్ఐ పుల్లారావు చేతిలో మోసపోయినానండి. పుల్లయ్య, ఏఎస్ఐ పుల్లయ్య. చెప్పండి. హలో,
చెప్పండి, వినిపిస్తోందండి, అదే చెప్పండి. మేడం, ఏఎస్ఐ పుల్లయ్య అతను మా ఇంటికి వస్తా పోతా ఉండి చాలా బాగా ఉండేసేసి ఎవరు లేని సమయంలో నన్ను బలాత్కారం చేసి అత్యాచారం చేయాలని చాలా ట్రై చేసి నన్ను ఇచ్చేసేసినాడు మేడం. నేను అప్పటికే చచ్చిపోవాలని చాలా వరకు ట్రై చేసుకున్నాను. కానీ నేను మా హస్బెండ్కి చెప్పి ఎట్లా కొట్ట ఏదో జరిగింది, ఎందుకు బయటకు చెప్పుకుంటే అప్పుడే నేను పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టేయాలని చూసినాను. కానీ నా భర్త నన్ను పోనీలేదు. ఎందుకు బైసనం అయిపోతాము మనము, ఇట్లా అయిన దానికి అతను రప్పించుకోవడం మనం చేసిన తప్పు అనుకున్నాము, గమ్మునైపోదాం అనుకున్నాము. ఇంకా అప్పటి నుంచి నాకు చావు టార్చర్ పెడుతున్నాడు మేడం. ఎందుకు లొంగవు ఇదే మాట మేడం. మాటకు వచ్చితే నన్ను చంపేస్తానని మాట్లాడడము, వాళ్ళ కొడుకు ఒక దిక్కన, వాళ్ళ భార్య ఒక దిక్కన, నన్ను చంపేస్తానంటున్నారు మేడం. ఇప్పుడు అనుమానాస్పదన కింద కేసు పెడతాం నీ మీద అంటారు. తర్వాత వచ్చేసి నన్ను నైట్ కానీ ఆ పాటికి నేను సెలూన్కి ఇప్పటికి కానీ నా చేతిలో ఇది ఉంది మేడం, ఇంజక్షన్ సెలూన్కి ఉండాలి, అట్నే ఇంకా కానీ తీయలేదు. అట్టు పండుకొని నేను ఉంటే నాకు బాగలేదు, నేను హాస్పిటల్లోనే ఉన్నానంటే ఎంత వలగరగా మాట్లాడినాడంటే, ఎందుకు చెప్పుకోలేనంత వలగరగా మాట్లాడాడు మేడం. నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు బాగలేదు అంటే ఉన్నా కానీ అస్సలు వినలేదు మేడం. అంత వలగరగా మాట్లాడా. తను మాట్లాడేది కాక తన కొడుకు నుంచి కానీ మాట్లాడించినాడు మేడం నన్ను. వాళ్ళ కొడుకు అయితే ఏమన్నాడు తెలుసా, వాళ్ళ కొడుకు అయితే అట్టుకుంటూ వచ్చి నోట్లో పెట్టాలో నాకైతే మాట్లాడినాడు మేడం నన్ను. నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది ఇప్పటికైతే, కానీ బతకాలని లేదు రాత్రి నుంచి అయితే కానీ మేడం. అర్థమవుతోందండి, నేను ఒక అమ్మాయి చేతిలో పోతున్నాను మేడం. మీ మాటల్లో అర్థమవుతోంది. దీనికి అంతటికీ వాళ్ళ భార్య మేడం కారణము. వాళ్ళ భార్య పంపించేది మేడం, అందరి దగ్గర పడుకోరా పంపించేది వాళ్ళ భార్య మేడం. వాళ్ళ కొడుకు అట్టోడం మేడం. నా జీవితం నాశనం అయిపోయింది, మా కుటుంబం నాశనం అయిపోయింది. ఎంతో అన్యోన్యంగా మేమంతా ఉంటా ఉన్నాం. మమ్మల్ని చూసి ఓరవలేక మేము ఇంట్లోకి రానియకుండా కానీ ఉన్నామంటే మా ఇంటి ముందరకు వచ్చేది, కత్తితో పడుకునేది, లేదా మందు తెచ్చుకునేది, మా ఇంటి ముందరే తాగేది, యూనిఫామ్లో కూర్చొని యూనిఫామ్లోనే తాగేది. ఏమేమి లంచా నువ్వు రాకుండా ఉంటే ఎంతమంది ఉంటారు అనుకున్నావు, నాకు వచ్చి నేను ఈయనే పడుకుంటా, నీ ముందరే పడుకుంటా, చూపిస్తా చూడనేది. ఎంత ఒలగరగంటే మేమైతే తలుపులు వేసుకోలేక చచ్చిపోయినాం. ఈ పక్క ఆ పక్క బయసనం అంటే ఈ ఇష్యూకి సంబంధించి వదిలేసి వచ్చేసినాం మేడం మేము లాస్ట్ కు. అంటే మీరు ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారా మీరు? ఈ మధ్య 3 days నుంచి అందరికి పెట్టినాం మేడం, వాట్సాప్ మెసేజ్ పెట్టినా, ఫోన్లు కానీ చేసినాం మేడం. నేను అన్నమయ్య జిల్లా ఎస్పీకి కానీ చేసినాం మేడం, వాట్సాప్ పెట్టాను. ఇట్లా నన్ను వేధిస్తున్నాడు, నేను ఇట్లా హాస్పిటల్లో ఉన్నాను. కానీ ఎవరు రిసీవ్ చేయలేదు సార్, ఎవరు రిసీవ్ చేసుకోలేదు. కానీ ఓవల్వారిపల్లి మండలము ఒక సిఐ మాత్రం రిసీవ్ చేసుకున్నాడు. అన్ని నేను పెట్టిన మెసేజ్లు విని, అమ్మ ఇది నా పరిధిలోకి రాదు, కోడూరుకి చేయమ్మా అని చెప్పి నెంబర్ కానీ సార్ ఇచ్చాడు నాకు. అప్పుడు నేను కోడూరుకి పెట్టినా మేడం. ఈ ఫోన్ కానీ చేసినాను మేడం, నేను ఫోన్ కానీ చేసినాను, లిఫ్ట్ చేయలేదు ఆ సారు. కనీసం నేను పెట్టిన బాధ్యత ఎవరు పెట్టినారు, ఈ మెసేజ్ ఎందుకు పెట్టినారు అనే రెస్పాన్సిబిలిటీగా చూడాలి కదా మేడం ఒక అధికారిగా ఉండి. చూడాలా లేదా మేడం? ఇప్పుడు మా జీవితాలు ఏమైపోయినాయో తెలుసా మేడం? నా భర్త 4 రోజుల నుంచి కనపరాలేదు. నేనేమైపోయినాను, నేను హాస్పిటల్ పాలైపోయినాను. ఇప్పుడు ఎవరు చచ్చిపోతామో మాకే తెలియదు. రాత్రి కన్నా మాటలు మాట్లాడినాడు నన్నైతే ఊరంతా గబ్బు పట్టించినాడంట, కోడూరంతా. అందరికి చెప్పి అట్ట పడుకునింది. కానీ దేవుడు సాక్షిగా మేడం ఒక్కసారి నన్ను బలాత్కారం చేయబోయినాడు, అంతేగాని అప్పటి నుంచి ఇప్పటి వరకు తనతో మా కాంటాక్ట్ లేదు మేడం. నేను అప్పటి నుంచి జాగ్రత్త పడతానే వస్తున్నాను. అందుకని వాడు నా మీద కసి పెంచుకొని నన్ను ఎంత కాబట్టి అంత వేధించినాడు మేడం. లాస్ట్కు నా కొడుకు కోడలు అందరినీ విడదీసేసినాడు మేడం. మా ఫ్యామిలీని చూసి ఓరవలేక వాడి చేతిలో మోసపోయినా మేడం. నేను వాడి చేతిలో మోసపోయినా మేడం. ఇప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఆ అబ్బాయిని అడుగు ఏ పరిస్థితిలో నేను ఉన్నాననేది. చచ్చిపోవాలా లేదని ఒంటరి ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నా మేడం. ఏమవ్వాలని ఆలోచిస్తున్నాను నేను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా BRK న్యూస్ ఖచ్చితంగా సపోర్ట్ గా ఉంటుంది.
మా రిపోర్టర్ సురేంద్ర కూడా అక్కడికి వచ్చి మిమ్మల్ని కలిశారు. ఖచ్చితంగా ఇది మీ హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం, వంగల్పూడి అనిత దృష్టికి. కాదు మేడం, కాదు మేడం, నాలాంటి అభాగ్యురాళ్ళు ఎవరు ఓడి చెట్టలో మోసపోకూడదు మేడం. ఓడుకునే యూనిఫామ్ ఒక్కటే మేడం. ఆ యూనిఫామ్ చూసుకొని ఎంతమందితో ఉన్నాడు మేడం, అంతమందితో ఉన్నాడు. పేర్లన్నీ నాకు తెలుసు మేడం. కస్తూరి, రాములు, లక్ష్మి, హసీనా, ఏది ఒక్కరు కాదు మేడం. వాళ్ళు చేసినట్టు మీరు చేస్తారు. అందరికీ మందులు దాపించేది, వాళ్ళ కాడికి కొడుకొని వచ్చేది. వాళ్ళు చేసినట్టు మీరు చేస్తారా అనేది అడిగేది, రెచ్చగొట్టేది, మనిషిని శారీరకంగా హింసించేది, మానసికంగా హింసించి నన్ను లాస్ట్కు నరాలు లేకుండా చేసి ఆ డాక్టర్ కాడికి పోతే మానసిక వ్యాధి అయిపోయినావు అని అడుగుతున్నాడు మేడం. ఎవరు చూసినా నన్ను ఎవరికి చెప్పుకోవాలో నాకు గోడు, ఎవరికి చెప్పుకోవాలో. నా భర్త 4 రోజులైంది వెళ్ళిపోయి ఇంట్లో నుంచి. ఎట్టపోయినాడో తెలియదు, నా బాధ చూడలేక. మీ బాధ అర్థం అవుతోందండి, మీ బాధ అర్థం అవుతోంది. నేను వద్దు అనుకునే ఆ ఊరే వదిలేని వస్తున్నా, నేను వద్దు అనుకుని ఆ ఊరు వదిలేసి వచ్చేసినా కదా మేడం. ఆ మనిషికి నాకు ఏ బంధం లేదు మేడం. 6 ఏళ్ల నుంచి సంబంధం వరకు మీ బాధ అర్థం అవుతోందండి. తాగొచ్చి నిశ్చిత చేస్తాడని మాట్లాడే ఒక మాట అంటే నా భర్త అది మాట్లాడుతున్నాను. ఎన్ని రోజుల నుంచి అండి? అంటే మీ భర్త ఫ్రెండ్ గా ఇంట్లోకి ప్రవేశించినటువంటి ఎవరైతే మీరు చెప్తున్నారో ఈ ఏఎస్ఐ పుల్లయ్య ఎన్ని రోజుల క్రితం నుంచి అండి మీ ఇంటికి రావడం స్టార్ట్ చేశారు? మా ఇంటికి రావడం 8 years నుంచి మేడం. 8 years అంటున్నారు. అంతకుముందు అతను రాయచోట్లో ఉన్నాడు మేడం. 8 సంవత్సరాల నుంచి ఇదే కండిషనా అండి? ముందు బాగుండాడు మేడం. మళ్ళీ ఏం దుర్మార్గం పుట్టిందో నాకు తెలియదు మేడం. మా పిల్లలు లేని టైం చూసి, అందరూ లేని టైం చూసి నిన్ను చూస్తూ ఉంటే రోజు రోజుకు నాకు నీ మీద కసి పెరుగుతుంది. ఇంత అందంగా ఉండి ఎవరు వాడకుండా ఎట్టుండావు, వాడుకొని పూలాగా ఉండావు, నాకు నీలాంటి భార్య దొరకలేదు అని చెప్పి నా జీపోయి తాగి వచ్చి ఎంత నీచంగా పెరిగి ఎత్తి కొట్లాడి గుద్దుకు అసలు ఇంట్లో వస్తువులు కానీ పగిలేటట్టు చేసుకున్నా మేడం. లొంగకుండా తనకు నేను అంత బలమైన మనిషి నేను ఏడ దోసుకోగలుగుతా మేడం. అంత శారీరకంగా హింసించాడు. అప్పటి నుంచి నేను దూరంగానే ఉన్నా మేడం. మళ్ళీ మా ఇంటికి మాట్లాడుకుంటే చాలు, మా ఇంటికి వచ్చి తాగేది పడుకునేది మేడం. ఆడ బయట రోడ్డు మీద పడుకుంటాడు మేడం. ఆయనే తాగుతాడు, ఆయనే పగలు కొడతాడు సీసాలు, అన్నం తెచ్చుకుంటాడు, హోటల్ నుంచి ఆయనే తింటాడు. అన్నిటికీ వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు మేడం ఇదంతా చేసింది. అంటే ఒక మహిళ అయ్యుండి ఈ పుల్లయ్య భార్య కూడా ఒక మహిళ అయ్యుండి ఈ పుల్లయ్య భార్య కూడా అదే ప్రవర్తన అండి? ఒక భార్య ఉండి భర్తను భయం పెట్టుకోవాలి కానీ ఇలా ఒకరి మీదకి పంపించేది మేడం. మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములను మా మీదకి రప్పిస్తారు మేడం. నా మొగుడుతో అది ఉండదు పోనా అని చెప్పి వాళ్ళ అన్నగారిని పంపించాడు మేడం. మళ్ళీ మా మీదకి మమ్మల్ని ఈదలు పాలు చేసి చంపేసేసరికి మళ్ళీ వాళ్ళ కొడుకు ఒక రౌడీ ఏమన్నా అంటే మాది జనసేన అంటాడు, మాది రాజ్యం అంటాడు. జనసేన అయితే మనుషులు కాదా మేడం? వాళ్ళదేనా రాజ్యం, మాకు లేదా న్యాయము? అదే ఇలాంటి పనులు చేసే వాళ్ళు పార్టీలకి అది ఆపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు మేము ఆ ఊరు నుంచి వచ్చేసి కానీ మేము 10 సంవత్సరం అయింది మేడం. ఆ ఊరు నుంచి వచ్చి ఈ అడ్రస్ కానీ నేను చెప్పలేం మేడం, మేము ఉండే అడ్రస్ కానీ. అయినా ఫోన్ చేసేది నాకు తిరుపతిలో కస్తూరి ఉంది దాని కాడికి వస్తున్నాను, రాములు ఉంది దాని కాడికి పోతున్నాను, ఇలా టార్చర్ మేడం. అంటే వీళ్ళ కొడుకు ఏఎస్ఐ పుల్లయ్య కొడుకు అంటున్నారు కదా, ఏఎస్ఐ పుల్లయ్య కొడుకు అంటున్నారు, అతని పేరేంటి? చంద్రమౌళి. వాడు డ్రగ్స్ అలవాటు ఉంది, వాడికి లేని అలవాట్లు లేవు మేడం. మరి జనసేన పార్టీ గురించి ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. ఎప్పుడు కూడా ఆ పార్టీ అధినేతనైనా కలిసే ప్రయత్నం చేయలేదా మీరు? మేడం అంటే మీరు ఇక్కడ ఎవరైతే పుల్లయ్య కొడుకు చంద్రమౌళి అని చెప్తున్నారో అతను జనసేన పార్టీ తరపున
కనిపిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఎప్పుడు మీకు కంప్లైంట్ చేయాలనిపించలేదా? ఎందుకంటే ఇటువైపు పుల్లయ్య అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీకు నమ్మకం కుదరట్లేదు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఇటువైపు నుంచి ప్రయత్నించలేదా? ఇప్పుడు కదా మేడం మినిస్టర్ అయింది, ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు కదా మనం పవన్ కళ్యాణ్ మినిస్టర్ అయింది. మనకు ముందు పవన్ కళ్యాణ్ ఒక హీరోగానే కదా మేడం. ఏం చేయగలుగుతాడు అతను? సామాన్య వ్యక్తే కదా మన మాదిరి. అతను కానీ చూస్తామంటారు. కానీ నాకు వాళ్ళ నెంబర్లు, అందరి నెంబర్లు, అసలు పోలీస్ స్టేషన్కి పోవాలంటే భయం మేడం. ఎక్కడికో పోతున్నారు మళ్ళీ మీరు. పోలీస్ స్టేషన్కి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చే ఒకవేళ భార్య భర్త కొట్టుకున్నా కానీ మేము కొట్టుకున్నాడు, నా భర్త వచ్చి కొట్టుకున్నాడని చెప్పేదానికి పోయేదానికి కానీ ఆడ లంచం ఇవ్వాలి మేడం. అంటే అంత నిఘా ఉంటుందా? అంత నిఘా ఉంటుంది మీ పైన మాట్లాడేది? లేకుంటే పో, బయటికి పో. నిజం మేడం, సత్యం మేడం. అర్థమవుతోందండి, మీ మాటల్లో అర్థమవుతోంది బాధ. యూనిఫామ్ లోనే తాగుతాడు మేడం, యూనిఫామ్ వేసుకునే తాగుతాడు. యూనిఫామ్ అంటే ఏంది మేడం? 3 సింహాలు పెట్టుకొని యూనిఫామ్ లో మందు తాగుతారా? యూనిఫామ్ లో ఒక ఇంట్లో పోయి కూర్చొని కొనుక్కొని వస్తారా? మీలాంటి బాధిత మహిళలు ఇంకా చాలా మంది ఉన్నారు అంటున్నారు కదా. అనేసి నాకు అది చెప్పండి మేడం. మీలాంటి బాధిత మహిళలు చాలా మంది ఉన్నారు అంటున్నారు. మరి వాళ్ళెవరూ ముందుకు రావట్లేదా? ఇప్పుడు మీరు తీసుకున్న స్టెప్ చూసైనా గానీ వాళ్ళందరూ ముందుకు వస్తారనుకుంటున్నారా? రారు మేడం. నేను రావాలనుకుంటే నేను కానీ మీరు అడిగినట్టు 5 ఏళ్లకు ముందే నేను రావాల్సింది మేడం. కానీ సమాజానికి కట్టుబడి భయపడి ఏమవుతుందో ఇంకా మానసికంగా తట్టుకోలేక నా ప్రాణాలు ఎక్కడ పోతాయో అని భయంతో నేను ఇంకా ముందడి వేసిన మేడం. ఇప్పుడైనా నేను ముందుకు వచ్చినాను. రాత్రి మేడం నేను మళ్ళీ పెట్టా, వీళ్ళు మన వాళ్ళకి పెట్టా నేను మెసేజ్. కానీ రాత్రి మాట్లాడినాడు మేడం. ఎంత వల్గర్గా మాట్లాడినాడంటే నేను హాస్పిటల్లో ఉన్నాను. ప్రభుత్వం హయాంలో దిశ పోలీస్ స్టేషన్స్ పెట్టారు, మరి అందులో ఏమన్నా కంప్లైంట్ చేశారా అండి? ఒకసారి పోయినా మేడం ఆ ఆఫీస్ కాడికి, మామూలుగా సచివాలయం పోయినా మేడం. నేను పోతే వాళ్ళు అమ్మాయి వాళ్ళు మేము తీసుకోము, మాకు చేత కాదు, ఇవన్నీ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు మేడం. దిశ యాప్ వేస్ట్ మేడం, అది వేస్ట్ మేడం. వాళ్ళు తీసుకోరు మేడం. భయం ఆ పిల్లోళ్ళకు. ఏమి తెలుసా నా పిల్లోళ్ళు యాప్ తీసుకుంటారు మేడం. ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమైనా తీసుకొని కేసు మా మీద ఫైల్ చేసి రాసి వాళ్ళకి అంత పోయి ఇచ్చే అంత ఉంటుందా మేడం? వాళ్ళకు లేదు మేడం. దిశ యాప్ అనే వరకు పేరు ఒకటే మేడం పెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి కాకి యూనిఫామ్ ఉన్నంత కిరాచకులు ఉన్నంత వరకు మాలాంటి అవాదిరాలు బలైపోతూనే ఉంటారు మేడం, బలైపోతూనే ఉంటాం. ఇప్పుడు స్థానికంగా ఎవరెవరికి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారండి మీరు? ఏం చేయాలో చెప్పండి. కాదండి, ఇంతవరకు కూడా స్థానికంగా అంటే మొత్తం చెప్తున్నారు 8 సంవత్సరాల నుంచి తెలుసు, 6 సంవత్సరాలుగా ఈ టార్చర్ మొదలైంది అని మీరు చెప్తున్నారు కదా. అప్పటి నుంచి ఎవరినైనా ఇక్కడంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో మీకు నమ్మకం లేదంటున్నారు, పై స్థాయిలో ఎవరినైనా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారా? పోవాలని చాలా వరకు ట్రై చేసినా మేడం. అబద్ధం ఎందుకు చేస్తే నా భర్త ఏమన్నాడంటే నేను చనిపోతానన్నాడు. నువ్వు బయట దాటినావంటే నేను చనిపోతాను, మరుక్షణం నేను ఉండనన్నాడు. జరిగింది అయిపోయింది. నా వల్ల నువ్వు బలైపోయినావు, కానీ నేను దానికి బాధపడలేదు, నువ్వు బాధపడుతున్నావు. ఈ బుద్ధు నలుగురిలో నువ్వు తలదించుకోకుండా నేను చేస్తున్నాను. ఆ తప్పు నేను అనుభవించాలా? నువ్వెందుకు అనుభవిస్తున్నావు? నువ్వెందుకు మానసికంగా ఏడుస్తున్నావు? నేను అతన్ని పరిచయం చేసింది ఇంటికి, నేను పరిచయం చేయకంటే నీ జీవితం నాశనం కాదు కదా. నేను ఏడున్నాను ఎవరికి తెలియదు మేడం. అసలు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దాన్నే తెలియదు మేడం. నాకు నిజంగానే మేడం న్యాయంగా జరగకపోతే డిఎస్పీ చెప్తున్నా, అనితా మేడంకి చెప్తున్నా, హోమ్ మినిస్టర్కి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఆయన చంద్రబాబు నాయుడు చెప్తున్నా, అందరికీ చాలా మంత్రులు అందరికీ చెప్తున్నా, ఎస్పీకి, డిఎస్పీ, అడిషనల్ డిఎస్పీ, ఐజీకి అందరికీ చెప్తున్నా. ఒకటే నేను నాకు కానీ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. బీఆర్కే న్యూస్ ఈ ఇష్యూని ఖచ్చితంగా హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తుంది, మీకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తుంది. కాదు నా భర్త ఎట్టపోయినాడని నేను అనుకోవాలి మేడం. ఇప్పుడు చెప్పు, నాకు ఒక
హాయిగా పడుకొని ఉంటా నేను. నా చేతికి అది సెలవు ఎక్కింది కానీ అట్లే ఉంది. అంటే మీలానే చాలా మంది బాధిత మహిళలు ఉన్నారు అంటున్నారు కదా, వారితో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా అండి? మీరందరూ కలిసికట్టుగా ఒక బృందంగా వెళ్ళి కంప్లైంట్ చేస్తే దానికి బలం కూడా ఎక్కువగా ఉంటుంది కదా. మా ఇంట్లో ఫోన్ ఉన్నప్పుడు కాదు మేడం, అతను మా ఇంట్లో ఫుల్గా డ్రింక్ తాగేసి వచ్చినప్పుడు తన ఫోన్లోంచి వాళ్ళతో మాట్లాడినా మేడం చాలా తూలి. నేను చెప్పండి. మాట్లాడాను అంటున్నారు ఒకసారి ఫోన్లోంచి. ఫుల్గా డ్రింక్ చేసి వచ్చినప్పుడు ఇంట్లో ఫోన్ పెడతాడు కదా మేడం, తోడు పెట్టి ఏడు మేడం. అంటే మీకు ఫోన్ అందుబాటులో లేదు అంటున్నారు, ఒక్కసారి అవకాశం దొరికింది అంటున్నారు. ఏ విధంగా చేస్తారు మేడం చెప్పండి. అంటే మీ బాధని మీ కుటుంబ సభ్యులతో కాకుండా మీకు దగ్గరగా ఎవరైనా, అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా మీ బంధువుల్లో ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేశారా? అధికారులకు చెప్పలేకపోయాను అంటున్నారు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరిని నమ్మలేకపోయాను అంటున్నారు, నేతల దగ్గరికి వెళ్లే అవకాశం రాకుండా చేశారు అంటున్నారు. మరి ఇక మీ బంధువులలో మీకు నమ్మకంగా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? వాళ్ళ సపోర్ట్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? మేము 9 మంది ఫ్యామిలీ మేడం, ఒకరిమిద్దరం కాదు, మాది అంత పెద్ద ఫ్యామిలీ మేడం. ఎవరికి చెప్పాలి నేను ఇట్టయినాను అని ఎవరికైనా చెప్పగలుగుతానా? నేను చెప్పితే నా జీవితం ఏమవుతుంది మేడం? నా దిక్కు చూడన్నా చూస్తారా వాళ్ళు? నాతో మాట్లాడతారా నా తోడుకోడళ్ళు? ఎవరైనా మా ఇంటికి రాగలుగుతారా? బంధువులైనా కానీ, ఎవరో రిలేషన్ అయినా, కనీసం ఫ్రెండ్ అయినా కానీ. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ టార్చర్ మీరు తీసుకుంటున్నారు కదా. మానసికంగా ఒత్తిడి అయిపోయి ఈ పరిస్థితికి వచ్చిండాను. అదే మేడం, నా టార్చర్ నేను తీసుకుని నేను మానసికంగా ఇబ్బందులు హాస్పిటల్కి పాలైపోతున్నాను మేడం రోజుకు. ఎవరికి చెప్పుకోవాలో తెలియకనే లాస్ట్కు మా అన్నయ్య ఒక ఆయన ఉంటే ఆయన అడిగేసినాం. లాస్ట్కి ఏదైతే అది అవుని, ఏది పోతే అది పోని, నేను చచ్చిపోయిన వాడిని మాత్రం వదిలేదు ఉండదు. ఇలాంటి వాటిని వదిలిపెట్టామనుకో రేపు ఇంకొకరానికి అన్యాయం జరుగుతుంది అని ఇంక సిద్ధపడే ముందుకు వచ్చినాను మేడం నేను. అంటే ఇప్పుడు ఈ ఏఎస్ఐ పుల్లయ్య, అతని కొడుకు, అదే విధంగా అతని భార్య, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి కట్టుగా చేస్తున్నారు. ఏదైతే పుల్లయ్య చేస్తున్నారో ఆయనకి సపోర్ట్ గా ఆయన కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఇలాంటి విషయాల్లో అంటున్నారు. మరి ఒక మహిళ అయ్యుండి, భార్య మాత్రమే కాదు ఒక మహిళ, ఆ యాంగిల్లో కూడా ఆవిడ ఆలోచించి ఉండాల్సింది. మహిళా సంఘాలను ఏమన్నా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారా మీరు? ఏం చేస్తారో మేడం, మీరే చేయాలి మేడం. ఏం చేస్తారు? ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుందండి. కాకపోతే మీ ప్రయత్నంగా మీరు ఏం చేశారో అని అడుగుతున్నా. ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మేడం నా ముందరైతే గానీ. హలో మేడం, వినిపిస్తోందండి, చెప్పండి. వినిపిస్తోంది, చెప్పండి మేడం. అంటే మీరు మహిళా సంఘాలను ఏమన్నా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారా? అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ని నమ్మలేకపోయారు, పై స్థాయి వాళ్ళని వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది, రాజకీయ నాయకులను కావచ్చు, పదవుల్లో ఉన్న వాళ్ళని కావచ్చు, ఎవరిని కలవకుండా లేకుండా అయిపోయింది అంటున్నారు కదా. ఎవరు కూడా మిమ్మల్ని కలవనికుండా చేశారంటున్నారు, మీ చుట్టూ నిఘా పెట్టారంటున్నారు. కనీసం మహిళా సంఘాలను ఏమన్నా అప్రోచ్ అయ్యే అవకాశం? అర్థమవుతోందండి, మీ స్టన్ అయిపోతున్నారు, అర్థమవుతోంది. అడిగి చూసిన చాలా మందిని అడిగిన నెంబర్లు కానీ, మహిళా మండలి నెంబర్లు. తర్వాత వచ్చేసి మా వారు కొంచెం భయస్తుడండి. నువ్వు బయటికి పోయి చెప్పినావంటే, ఏదైనా మీడియా కాడికి పోయినావంటే నేను చచ్చిపోతానంటాడు మేడం. మరి మీరు పడుతున్న బాధకి భర్తగా మరి ఆయన ఎలాంటి సపోర్ట్ చేయాలని మీరు కోరుకుంటారు? మరి కాదండి, అంటే భర్తగా ఆయన సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉండాలి కదా. ఆయన నాకు సపోర్ట్ చేసినాడు మేడం, ఎందుకంటే నేనే కదా తడకొచ్చింది అని సఫర్ అయిపోయినాడు కదా మేడం. తను నా వల్లే కదా నీ జీవితం ఈ మాదిరి అయిపోయింది అని సఫర్ అయిపోయినాడు. ఇప్పుడు 4 రోజుల నుంచి కనిపించట్లేదు అంటున్నారు కదా. ఎక్కడ తిరుగుతున్నాడు అనేది అర్థం కాకుండా 4 రోజుల నుంచి కనిపించట్లేదు అంటున్నారు. ఏం జరిగిందండి 4 రోజుల నుంచి కనిపించకుండా పోవడానికి గల కారణం ఏంటి? ఫోన్ లేదు, ఏం లేదు మేడం.
ఇదే మేడం ఫోనే. తను ఫోన్ చేసి ఓ తిట్టడము, నేను తిట్టడము, తను తిట్టడము, ఇదే మేడం. బాగలేనిది ఏంది, హాస్పిటల్లో ఉండేది ఏంది, వాడి దరిద్రం ఎప్పుడు పోతుంది మనకు, వాడి వల్ల చచ్చిపోతుంది మనము. రా పదం బండి కింద పడదాం రా ఇద్దరం పోయింది అని నన్ను ఈడ్చినాడు మేడం, బండి కింద పదాం రాని. అంటే మీ భర్తని పూర్తిగా కాదు, పశువు కన్నా హీనం అంటాడు. అంటే మీ భర్తని పూర్తిగా మీరు నమ్మచ్చా అండి? నమ్మచ్చా? మన భర్తను కానీ వాడెంత ఎరుపుకున అన్న నమ్మచ్చండి. ఎందుకంటే 8 సంవత్సరాలుగా తెలుసు, 6 సంవత్సరాలుగా టార్చర్ అనుభవిస్తున్నాను అంటున్నారు. మరి ఇదంతా తెలుసు కదా ఆయనకి, ఎంతవరకు నమ్మచ్చు? మాకు కూడా ఒకటి నమ్మకం కలగాలి కదా. వద్దు, తనకు తెలుసు మేడం అన్ని అక్షరాలు, నా బిడ్డ సాక్షిగా తెలుసు మేడం అన్ని. పిల్లల సాక్షిగా ఎప్పుడు పెట్టుకోను మేడం. పిల్లలంటే దేవుళ్ళతో సమానము. కానీ ఏం చేయాలి, ఎట్టో గొట్ట వదిలించుకుందామని ఆ ఊరు వదిలేసి వచ్చినాం మేడం మేము. వాడి వల్ల ఆ ఊరు కానీ వదిలేసి వచ్చేసినాము. కాదండి, ఇప్పుడు మీకు కొడుకు కోడలు ఉన్నారు. కాదండి, ఇప్పుడు మీకు కొడుకు కోడలు ఉన్నారు, మీ భర్త కూడా ఉన్నారు. మరి మీ భర్త 8 సంవత్సరాల నుంచి అసలు ఇంట్లోకి రావడానికి పుల్లయ్య కారణమే మీ భర్త కదా, ఎందుకంటే ఫ్రెండ్ అంటున్నారు. మరి 6 సంవత్సరాల నుంచి ఈ యాంగిల్ టర్న్ తీసుకుంది, ఏదైతే మీరు అనుభవిస్తున్నారో ఆ టార్చర్ యాంగిల్. మరి మీ భర్తకి తెలుసు కదా అప్పటి నుంచి, తెలుసా అండి? తెలిస్తే మరి చూస్తూ ఎలా ఊరుకోగలిగారు? ఏం చేయలేడు మేడం, మెతు అని చెప్తున్నా కదా మేడం. ఇటు నన్ను పోలీస్ స్టేషన్ పోనీడు, ఇటు యాడికి పోనీడు. ఎందుకండి, ఎందుకు అంటున్నారు? పరువు పోతుంది. అంటే పోలీస్ అంటే పుల్లయ్య ఒక పోలీస్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి. ఆ మాదిరి మనం బతకలేదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తే పుల్లయ్య. మరి అలాంటి వ్యక్తితో కాంటాక్ట్ ఉన్నప్పుడు, మరి అలాంటప్పుడు ఆయనకి మంచి వ్యక్తులతో కాంటాక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ త్రూ అయినా ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయలేదా? అంటే మాకు కూడా కొంచెం నమ్మసక్యంగా ఉండాలి కదండి. మీ భర్త యాంగిల్లో మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది, ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. అంటే మీ భర్త గురించి మేము తెలుసుకోవాలి. చెప్పినాడు మేడం, ఆ విధంగా కానీ చెప్పినాడు. మేము రావద్దు అని మేము మొత్తుకుంటున్నాం, ఇంట్లోకి రావద్దని నా భార్య గుట్టుకుంటుంది, కొట్టుకుంటుంది. అయినా కానీ వాడు మారడం లేదు. ఆ కత్తులు పట్టుకొని వచ్చి కూర్చుంటున్నాడు, సాఫ్ వేసుకొని కొనుక్కుంటున్నాడు, మమ్మల్ని బయసనం పాలు చేస్తున్నాడు. సాగు అయిపోతుంది, మేము ఎట్ట ఉపకరించుకోవాలని వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రం చెప్పుకున్నాడు మేడం. వాళ్ళు ఒకటే సొల్యూషన్ ఇచ్చినారు మేడం, మీరు ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి, మీరేం చేస్తున్నారు, ఎందుకు బయసనం అవుతారు, గుట్టు మట్టుగా బతికినారు కదా, పిల్లలు సక్రంగా సాపుకునిన్నామా, ఈ పొద్దు వాడు కావాలని మిమ్మల్ని వీధిలోకి లాగాలని వాడు మీ కుటుంబం పైన పడినాడు. వాళ్ళ కుటుంబాలు ఎట్టా చెడిపోయినాయి, వాడికి 2 భార్యలు, వాళ్ళ పిల్లలు సరిలేరు, వాళ్ళ ఫ్యామిలీ సరిలేవు, మీ ఫ్యామిలీ బాగుంది, 4 మీ భార్య సమకూర్చుకొని బాగా పెట్టుకోండి, చూసేదానికి అందంగా ఉంది, వాడు కన్ను పడింది, వాడు మిమ్మల్ని వదలడు, కాబట్టి మీరే వదిలేసుకోండి, ఎందుకు బయసనం పాలవుతారు, ఇట్లా చెప్పినారు మేడం ఫ్రెండ్స్ అంతా. అంటే ఇప్పుడు ఏఎస్ఐ పుల్లయ్యకి 2 భార్యలా అండి? మీరు చెప్పినట్టు కాళ్ళ మీద పడుతుంది, ఎందుకు పోండి, జరిగింది అయింది పోయింది. అంటే దీనికి ఎక్కడ ఎన్కోడ్ పడట్లేదు కదా, జరిగింది అనుకోవడానికి ఇక్కడ ఎక్కడ ఎన్కోడ్ పడట్లేదు, మీ మాటలో తెలుస్తోంది ఆ విషయం. అంటే మేడం, అంటే ముగింపు లేదు కదండి, ఎక్కడ ముగింపు కనిపించట్లేదు. జరిగిపోయింది అనుకోవడానికి ముగింపు కనిపించట్లేదు కదా, అందుకే ఇప్పుడు మీరు ముందుకు వచ్చింది. నేను ముగింపు కోసమే ఇప్పుడు ముందుకు వచ్చినా మేడం. నాకు వద్దు, ఈ జీవితం వద్దనుకొని నేను ముందుకు వచ్చినా మేడం, అందరినీ కాదనుకొని. అంటే పడలేను, ఈ టార్చర్ పడలేను, వాడు మాటలు నేను పడలేను, వాడు మాటలతోనే మనిషిని చంపేస్తున్నాడు. ఇప్పుడు ఏఎస్ఐ పుల్లయ్యకి 2 భార్యలా అండి? అంటే అఫీషియల్ గా అది? అవును, 2 భార్యలండి. ఇప్పుడు మీరు చెప్పే ఆ పర్సన్ ఎవరండి, ఏ భార్య? ఏదో ఒక అయితే అఫీషియల్ మేడం, ఈ 2 భార్యలు కూడా అక్క చెల్లెళ్ళు. కాదు మేడం, ఆమె వేరే క్యాస్ట్, ఈమె వేరే క్యాస్ట్. ఓకే, 2 మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు 2 భార్యలు.
లేదు, ఇద్దరికి పడదు మేడం. ఆ కుటుంబం ఈ కుటుంబం కలవదు మేడం. మరి ఎక్కువ చిన్నతోనే ఉంటాడు మేడం. ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే కొడుకు కూతురుతోనే వీళ్ళతోనే ఉంటాడు. కానీ వాళ్ళకు నెలకింత ఆడ పడేస్తాడు అంతే మేడం. భార్య కానీ చెప్పుకోడు మేడం. అవును, అంటే ఇప్పుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బెదిరింపులకి గురి చేసేది చిన్న భార్య. నాకుండేది ఒక భార్యను, ఆ భార్యను చిన్న భార్య. మరి పెద్ద భార్యను ఎప్పుడు కలిసే ప్రయత్నం చేయలేదా? నీడికి ఇడిచాను, నన్ను ఎక్కడికి ఇడిచారు మేడం? మీరు తప్పు అంటే ఏదో ఒక యాంగిల్లో మీరు సపోర్ట్ తీసుకోవాల్సింది. ఇన్ని రోజులు ఈ టార్చర్ భరించే బదులు అంటున్నాను నేను. అంటే రకరకాల ప్రయత్నాలు చేశారు, ఈ యాంగిల్లో కూడా ఒకసారి ట్రై చేసి ఉండాల్సింది కదా. ఇంత బాధను అనుభవిస్తున్నారు. అంత తెలివివంతురాలైతే మేడం ఆమె కాపురం ఆమె నిలబెట్టుకుంటాను మేడం. ఓకే, మరి హ్యూమన్ రైట్స్ లో ఏమన్నా మీ కంప్లైంట్ రైజ్ చేశారా? రకరకాల యాంగిల్స్ లో ఇక్కడ మనం చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అయితే మీకు ఫలితం లేదంటే ఆ ఏరియా వైజ్ నేను చెప్పేది. అండ్ ఆ నేతల్ని అంటే ఎవరెవరైనా రాజకీయ నేతల్ని కలవాలన్నా నేను ఎక్కడే గాని ఎవరికే గాని 2 సార్లు మాత్రం అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే కొర్లముట్ల శ్రీనివాసులతో మాట్లాడాలని చాలా సార్లు ట్రై చేసినాం మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒకరోజు నిఘా పెట్టింది సార్, చాలా మానసికంగా వేధిస్తున్నారు ఆడవాళ్ళను అంటే చూసుకుంటాంలే అన్నాడు. అంతే సార్, మంచేం చెడ్డేమని ఏం ఎవరండి ఆయన? మాట్లాడాలని. ఎవరండి? కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే ముందున్నే కొరముట్ల శ్రీనివాసులు, వైసీపీ నేత. ఈ మాదిరి అరాచకంగా ఉంది పోలీసు వాళ్ళది. కొంత చూడండి సార్, ఎన్నిసార్లు అడగకపోతే వాళ్ళ గన్ మ్యాన్లు తోసేసినారు మేడం పోనీకంట దగ్గరికి. హలో 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 అంటే ఇక్కడ రకరకాల ప్రయత్నాలు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ని ఆశ్రయించారు లోకల్గా. అండ్ ఎమ్మెల్యేలను కావచ్చు, నేతలను కావచ్చు కలిశాను అంటున్నారు. అండ్ ఇటు చూస్తే మహిళా సంఘాలను కూడా అప్రోచ్ అయ్యే పరిస్థితి లేదు, నా పైన నిఘా ఉంది అంటున్నారు. హ్యూమన్ రైట్స్ ని కూడా కలిసే అవకాశం లేదు అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో మీ భర్త మీ వైపు ఏమన్నా ఉండాల్సింది అనిపిస్తోందండి. తను భయస్తుడు మేడం, భయస్తుడయ్యే ఇప్పుడు వెళ్ళిపోయినాడు మేడం అంటే ఇంక మళ్ళీ ఇంకేడ నుంచి వస్తాడు మేడం నా భర్త నా దగ్గరికి. నేను ఈ మాదిరి మీడియాకు పోయి ఇచ్చేస్తాను నా వల్ల కాదు అని దానికే వెళ్ళిపోయినాడు మేడం. మీడియాకి ఇస్తాను ఇంకా పోయి నేను భరాయించలేను, ఈ శారీరక బాధ పడేదానికన్నా సత్యది మేలు అని నేను చెప్పినా మేడం నా భర్తకు. వాడి వల్ల నేను పడలేను, ఇంకా నువ్వేమన్నా చేసుకో ఏడన్నా ఇంకా నీకు చెప్పి చాలా అయిపోయింది నాకు. నువ్వు పైసలు చేయాలని చూస్తున్నావు నన్ను ఎందుకులే మేడం చెప్పడం కానీ అయ్యి కానీ నా భర్త గురించి ఇంకా వేస్ట్ మేడం నేను కానీ చెప్పుకోవడం కానీ. అది నాకు న్యాయం ఎంతవరకు చేయకూరుతారు, వాడి వల్ల ఇంకొకరు బలి కాకూడదు. అంత కిరాతకుడు, అంత కీచకుడు. ఆ యూనిఫామ్ అనేది చూసుకునే వాళ్ళు అంత మిడిసి పడుతున్నారు. నమ్మక ద్రోహం, ఒక బాధ్యతరాలు నమ్మించి ఫ్యామిలీ అనే వచ్చి నమ్మకం చేసి ఒక బాధ్యతరాలు నాశనం చేసినాడు. అసలు ఒక్కసారి కడప సురేంద్ర ఒక్కసారి లైన్లో ఉన్నారా? సురేంద్ర, ఇప్పటి వరకు ఆ మహిళతో మాట్లాడడం, ఎక్కడి నుంచి ఎటువంటి సపోర్టు లేదు, మీరు వచ్చారు బీఆర్కే న్యూస్ తరపు నుంచి ఒక ఆపండ హస్తంలా అందించారు అంటున్నారు. అసలు ఆవిడ మీకు ఏం వివరించారు? అవన్నీ ఆవిడ ఇంతవరకు కూడా చాలా బాధపడుతూ కన్నీటి పర్యంతం అవుతూ వివరిస్తున్నారు. ఒక్కసారి మీరు క్లియర్గా వివరిస్తారా? నాకు ఆడియో రావట్లేదు.
సురేంద్ర, ఇప్పటి వరకు కూడా ఆ బాధిత మహిళతో మాట్లాడాం. ఆవిడ చాలా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆవిడ మాటల్లో కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నారు, అంత బాధ అనుభవిస్తున్నారు. గత 6 సంవత్సరాలుగా ఇదే బాధ అనుభవిస్తున్నాను. 8 సంవత్సరాల క్రితం నా భర్త అతన్ని ఫ్రెండ్గా ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి 6 సంవత్సరాలుగా అయితే మాత్రం ఇలాంటి ఒక టర్న్ తీసుకుంది అంటూ కూడా ఆవిడ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్కే న్యూస్ తరపు నుంచి మీరు సురేంద్ర అక్కడికి వెళ్ళి ఆవిడ బాధ ఎంతో తెలుసుకుని మనం ఇది పబ్లిక్ కి చూపించి ఆవిడకి న్యాయం చేసే ప్రయత్నం చేద్దామన్న ఒక దృక్పథంలో ఉన్నాం. సో అసలు ఆవిడ మీకేం చెప్పారు ఏమిటి ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి. మాట్లాడుకుంటే అంటే మీరు ఒక్కసారి బాధిత మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు ఒక మహిళ అయి ఉన్నారు, బీసీ మహిళ అయి ఉన్నారు. మరి ఈ విధంగా అట్లీస్ట్ లాస్ట్ ఛాన్స్ గా అయినా, చివరి ఛాన్స్ కాకపోయినప్పటికీ కూడా ఒక ఛాన్స్ గా ప్రయత్నం చేశారా బీసీ సంఘాలతో మాట్లాడే ప్రయత్నం? నేను ఎవరి దగ్గరికి పోరాడు మేడం, అర్థమవుతోందండి, అర్థమవుతుంది. ఎవరి సపోర్టు లేదు కాబట్టి ఈ రోజు మేము మీ సపోర్ట్ గా ఉన్నామండి. నా భర్త, నాకు తల్లి లేడు, తండ్రి లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, తోడు పుట్టుడు నాకంటూ నాకు ఎవరు లేరు మేడం. నా పిల్లలు, నేను, నా భర్త తప్ప. ఈరోజు మేము చెల్లాచెదరం అయినా వాడు వల్ల ఎవరు ఎక్కడున్నామో తెలియకుండా ఉన్నాం మేడం. వీళ్ళకి ఇంత సామానా, ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకునేది, ఎన్ని అయ్యాడించి వచ్చినాయి, ఈ ఆడించి వచ్చినాయి. మా ఇంట్లోకి వస్తే ఇదే పని మేడం. నాకు ఇచ్చింది నా తల్లిదండ్రులు, నా పుట్టింటోళ్ళు ఇచ్చినారు మేడం. నా పుట్టింటి సాంగంగాను ఎన్నీను. నా తండ్రి చనిపోయేటప్పుడు కానీ నాకు 50 తులాలు బంగారు ఇచ్చిపోయినాడు మేడం. తన కూతురు నలిగిపోతుంది, దేనికి నలిగిపోతుందో తెలియకుండానే మా నాన్న చనిపోయినాడు మేడం. దేని వల్ల నలిగిపోతున్నావు, దేని వల్ల నలిగిపోతున్నావు, తండ్రికి కానీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా మేడం. నేను ఎక్కడ చనిపోతాడో నా తండ్రి అని నేను చాలా, కానీ నా తండ్రి చనిపోయినాడు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీ దగ్గరికి ఎవరైతే బీఆర్కే న్యూస్ తరపు నుంచి సురేంద్ర అనే రిపోర్టర్ వచ్చారో ఆయన ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సురేంద్ర, మీరు బీఆర్కే న్యూస్ తరపు నుంచి మీరు అక్కడికి వెళ్ళి కలిసినప్పుడు ఆవిడ మీతో ఏం చెప్పారు? యామిని, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్కే న్యూస్ ద్వారా తన గోడును వెల్లవించుకున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె బీఆర్కే న్యూస్ ద్వారా తన ఆవేదనను పంచుకోవడంతో పాటు తనకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటా ఉంది. ఇప్పటికే తనను వేధించినటువంటి ఏఎస్ఐ పుల్లయ్య మీద చర్యలు తీసుకోవాలి, అలాగే తను భరించినటువంటి బాధ మరొక మహిళ పడకుండా తప్పనిసరిగా అందరూ దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తనతో పాటు చాలామంది మహిళలను ఇలాగే వాడుకుంటా ఉన్నాడు. యూనిఫామ్ వేసుకొని కీచక పోలీసుగా మారడంతో పాటు చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇలా ఎంతోమంది చెప్పుకోలేని బాధితులందరూ ఉన్నారు. తప్పనిసరిగా నా ద్వారా అయినా కూడా మిగతా వాళ్ళందరినీ సేఫ్ చేయగలిగిన దాన్ని అవుతాననే ఉద్దేశంతో ఆమె మొదటిసారిగా బీఆర్కే న్యూస్ను ఆశ్రయించడంతో పాటు తనకు న్యాయం చేస్తామనే ఒక నమ్మకంతో మన దగ్గరకు వచ్చింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మనం కూడా ఇప్పటి వరకు దాదాపు అరగంట సేపు తనకు ఉన్నటువంటి బాధనంతా కూడా వినడంతో పాటు దీనిని సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు ప్రస్తుతం కొత్త ప్రభుత్వంలో కొలుదిరిగినటువంటి హోంమంత్రి కూడా మహిళనే కాబట్టి తప్పనిసరిగా ఈ మహిళ గోడును ఆమె వినడంతో పాటు తప్పనిసరిగా ఆ ఏఎస్ఐ మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నది. అలాగే మన ద్వారా కూడా ఒక విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. హోంమంత్రి తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకునేంత వరకు మనం కూడా మన పోరాటం కొనసాగిస్తాం. ఇలాంటి మహిళల బాలిట యమకీచకుడిగా మారినటువంటి ఏఎస్ఐ భరతం పట్టేంత వరకు వదలకోకుండా ఉంటామని చెప్పేసి మనం చెప్పొచ్చు. యామిని, అంటే సురేంద్ర గత 8 సంవత్సరాలుగా తెలుసు తన భర్తే ఇంటికి స్నేహితుడిగా తీసుకొచ్చారు అంటున్నారు. 6 సంవత్సరాల నుంచి ఏదైతే ఇప్పుడు ఆవిడ అనుభవిస్తున్నారో ఆ టార్చర్ ఆ యాంగిల్లోకి టర్న్ అయింది అని చెప్తున్నారు.
మరి అప్పటి నుంచి కూడా ఆవిడ ఎవరెవరిని సంప్రదించారు ఏమిటి, అసలు ఈవిడ బాధని ఎవరెవరికి వెళ్ళబుచ్చుకున్నారు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను, లోకల్గా ఎక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అని అంటున్నారు. ఇంకా ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళాను, అతని దగ్గర నుంచి కూడా ఎలాంటి సహాయం అందలేదు అంటున్నారు. గత ప్రభుత్వాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇటు అధికారుల వైపు కానీ ఎక్కువ శాతం అధికారుల వైపే మొగ్గు చూపారే తప్ప ప్రజల వైపు నిలబడినటువంటి ప్రభుత్వం కాదనేది మనకు అర్థమవుతుంది ఆవిడ మాటలను బట్టి. ఎందుకంటే చాలాసార్లు ప్రభుత్వ అధికారుల దగ్గరికి అలాగే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్లిన సందర్భంలో ఏఎస్ఐని పిలిచి మాట్లాడి తన వైపు మద్దతుగా నిలబడ్డారే తప్ప ఈ మహిళకు న్యాయం చేసే దిశగా అటు అధికారులు నాయకులు తన వైపు నిలబడలేదు. అందుకే ప్రభుత్వం మారిన తర్వాత ఆమె ఈ పని అంటే ఏదైతే తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతోనే ఇప్పుడు ఒకసారిగా మీడియా ముందుకు వచ్చింది. గత ప్రభుత్వంలో అధికారుల దగ్గరికి అలాగే నాయకుల దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆమెకు చేదనుభవమే ఎదురైంది. తనకు న్యాయం జరగదన్న ఉద్దేశంతోనే ఇంకా తన వల్ల కాదు అన్న కోణంలోనే చాలా వరకు నిస్సహాయ స్థితిలో వెళ్ళినటువంటి మహిళకు ఈరోజు ప్రభుత్వం మారడం అలాగే హోంమంత్రిగా ఒక మహిళ రావడంతో ఆమె మరోసారి తెర మీదకి ఈ విషయాన్ని తీసుకురావడము, మరింత రాయచోటు ఆమె రైల్వే కోడూరు నుంచి తిరుపతికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా తనను వదలకుండా వేధించడంతో ఒక్కసారిగా ఈ వేధింపులను తట్టుకోలేక మీడియా ముఖంగా వచ్చి ఒక మహిళ అన్నిటినీ వదిలేసి మీడియా ముఖంగా వచ్చి ఒక వ్యక్తి నన్ను వేధిస్తున్నాడని చెప్పడం కూడా చాలా అందులో కూడా చాలా కన్నీటి పర్యంతో బాధపడుతూ పరిణామాలను కూడా జరిగింది చెప్తున్నారు. తర్వాత జరిగే పరిణామాలు కూడా ఆమె ముందే అంచనా వేసింది. అండ్ సురేంద్ర, ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవరైతే ఈ ఏఎస్ఐ పుల్లయ్య ఉన్నారో అతను మాత్రమే కాదు, అతని కుమారుడు కూడా, అతని పేరు కూడా చెప్తున్నారు ఆవిడ, చంద్రమౌళి అట. సో మరి చంద్రమౌళి కూడా అదే టార్చర్ ఇచ్చారు. మాటల్లో విపరీతంగా ఈవిడ ఒంట్లో బాగా ఒక హాస్పిటల్లో ఉంటే లేదంటే ఇంట్లోనే ఉంటే అతను మాట్లాడిన తీరు కూడా చాలా దారుణంగా ఉంది. ఆ మాటలు నేను చెప్పలేను, అలాంటి మాటలు మాట్లాడారు అని చెప్తున్నారు. ఇది మాత్రమే కాదు, అతనికి భార్య అంటే 2 భార్యలు ఉన్నారు. పెద్ద భార్యని నిర్లక్ష్యం చేస్తాడు, రెండో భార్య ఆ ఫ్యామిలీతోనే ఉంటాడు. ఆ భార్య అయితే ఆ భార్య ప్రవర్తన కూడా సేమ్ వీళ్ళిద్దరిలానే ఉంటుంది. అలాంటి మాటలే ఉంటాయని కూడా ఆవిడ చెప్తున్నారు. ఎస్, ఇప్పుడు చెప్తున్నటువంటి బాధిత మహిళ చెప్పినటువంటి విషయాలన్నింటినీ వాస్తవమే అని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ పుల్లయ్య అతని కుమారుడు కూడా ఇదే పద్ధతి కొనసాగిస్తూ ఉన్నారు. తన మీద గతంలో ఒక గంజాయి కేసు కూడా నమోదైనట్లుగా సమాచారం తెలుస్తోంది. అంటే బేసిక్గానే తన యాటిట్యూడ్ ఎలాంటిదో మనం గమనించవచ్చు. అదే ఇప్పుడు తండ్రి ఏ బాటలో నడుస్తూ ఉన్నాడో కొడుకు కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన తండ్రి చేసినటువంటి పనులన్నింటినీ ఆచరించడంతో పాటు ఇతను కూడా దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన తండ్రి ఎవరితో అయితే మింగిల్గా మెలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరితో కూడా పరిచయాలు పెంచుకోవడము, వాళ్ళను కూడా అదే కోవలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళతో అదే బిహేవియర్ కొనసాగిస్తున్నాడు. ఆ కొనసాగింపు ప్రక్రియలో భాగంగానే ఇప్పుడున్నటువంటి ఆ మహిళ దగ్గరతో కూడా చాలా విచక్షణారహితంగా ప్రవర్తించడము, మాటలతోనూ చేతలతోనూ దురుసుగా ప్రవర్తించడము, కొన్ని చెప్పరాని మాటలు కూడా అనడము, దుర్భాషలాడి కంటిన్యూగా. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కేవలము ఏఎస్ఐ అంటే తను విలాసాలకు పాల్పడడంతో పాటు భవిష్యత్తులో తన కొడుకు కూడా అదొక నేర్పించే విధానాన్ని అయితే కొనసాగిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ పని చేసినప్పటికీ ఇద్దరికి తండ్రి కొడుకులను ఇద్దరిని కూడా క్రమశిక్షణ చర్యల విధంగా తీసుకెళ్లేలా మన ప్రయత్నం ఉండాలనేది మనకు అర్థమవుతోంది. ఒక మహిళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉందంటే అన్నిటినీ వదిలేసుకునేది అంత ఆషామాషి విషయం కాదు. ఈ విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అలాగే మహిళకు మధ్యలో బీఆర్కే న్యూస్ వారధిగా నిలబడడం తప్పనిసరిగా ఉంటుందనేది మనము చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సురేంద్ర, ఈ అంశాన్ని ఖచ్చితంగా ఆవిడ బాధని ప్రభుత్వం దృష్టికి, హోంమంత్రి దృష్టికి ఖచ్చితంగా తీసుకువెళ్దాం. అయితే ఇక్కడ మనం ఇందాక చూడాల్సింది ఏంటంటే ఈ మహిళ మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది మహిళలు ఇదే ఇబ్బంది పడుతున్నారట, ఎవరైతే ఈ ఏఎస్ఐ పుల్లారావుతో. ఎస్, నిజం. ఎందుకంటే ఇప్పటివరకు తను పనిచేసినటువంటి అన్ని స్టేషన్ల దగ్గర ఏదో ఒక రకంగా మహిళలకు దగ్గర కావడము, వాళ్ళను ఏదో ఒక రకంగా ఒత్తిడికి తీసుకురావడము చాలా పరిపాటిగా మారింది ఏఎస్ఐకి. ఆ క్రమంలోనే తను పనిచేసినటువంటి పరిధిలో ప్రతి ఒక్క చోట తన పరిచయాలు పెంచుకోవడము, ఈ రకంగా వాళ్ళను
ఒత్తిడి తీసుకొచ్చి తనకు కావాల్సినటువంటి పనులన్నీ చేయించుకోవడంలో ఇతను ఒక రకంగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. వాళ్ళతో జరిగినంత వరకు జరిగిస్తుంది. తర్వాత ఏదో ఒక విషయంలో గ్యాప్ వచ్చినటువంటి సందర్భంలో తన దగ్గర కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆధారాలు చాలా వరకు మన దగ్గర కూడా కొన్ని ఆధారాలు వచ్చాయి. చాలా మంది మహిళలతో తను మాట్లాడినటువంటి సంభాషణలు కావచ్చు, తను ప్రవర్తించినటువంటి తీరును మనము చాలా అంచనా కూడా వేయచ్చు. అంటే ఎటువంటి విషయంలో కూడా తన అవసరం అయిపోయిన వెంటనే ఏ మహిళను కూడా తను ఒక మనిషిలాగా కూడా చూడడు అన్నది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆడియో రికార్డింగ్స్ ద్వారా తెలుస్తా ఉంది. స్టేషన్లో కూడా నిత్యం మద్యం సేవిస్తూ మత్తులో పడిపోవడము అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు గమనించినప్పటికీ దాన్ని ఒకంతా చూసి చూడనట్టు వదిలేయడమే ఒక్కొక్కటి కూడా కారణంగా చెప్పొచ్చు. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉంటున్నాయి కదా, మరి అందులో కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారా పై అధికారులు? సీసీ కెమెరాలు అంటే తన సహోద్యోగి చేస్తున్నటువంటి నిర్వాకాన్ని బయటికి చెప్తే ఇలాంటి పోలీసులే ఈ విధంగా తయారయ్యారా అన్న కోణంలో సమాజంలో ఇది ఒక చెడ్డ పేరు వస్తుందని భావన కలిగినటువంటి చాలా మంది పోలీసులు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యక్తులు ఉండరు. కొంతమంది ఆలోచించగలిగినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. సరే వయసు కూడా మీద పడతా ఉంది, రేపొద్దున తనకు కూడా పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఉందన్న కోణంలో సహోద్యోగుల మీద కొంత ఆలోచన భరితంగా చూస్తున్నటువంటి కోణంలోనే ఇలా ఒక ఉదాసీనంగా వ్యవహరించి ఉంటారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా తను స్టేషన్కి వచ్చినటువంటి సందర్భంలో మద్యం సేవించి కంటిన్యూగా గతంలో తన కొడుకు మీద ఒక గంజాయి కేసు పెడితే అప్పుడు కూడా ఉన్నతాధికారుల మీద విరుచుకుపడ్డాడు. తన పరుష పదజాలంతో బూతుల పురాణం కూడా మొదలుపెట్టాడు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిఐ అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు అన్నారో వాళ్ళు కూడా అతను మద్యం మత్తులో మాట్లాడాలన్న కోణంతో వదిలేసినట్టుగా అక్కడ స్థానికుల ద్వారా తెలుస్తోంది. అంటే ఇతను బేసిక్ యాటిట్యూడ్ కూడా మద్యం సేవించడము, ఇట్లా రకరకాలుగా మహిళలతో అసభ్య పదజాలము అలాగే అసభ్య ప్రవర్తనలు కంటిన్యూగా జరుగుతున్నాయి. అంటే ఈ ఒక మహిళే కాదు, ఇలాంటి మహిళలు చాలా మంది తన ట్రాప్లో పడడంతో పాటు ఉక్కిరి బిక్కిరి అంటే బయట చెప్పుకోలేక అలా అని చెప్పి లోపల నలిగిపోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి, ఇతని ద్వారా వాళ్ళకందరికీ ఉపశమనం కలగాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఇతని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా సురేంద్ర పాటు ఇలా చేస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయన్న విషయాన్ని జనాలకు తెలియజేయాలి. ఖచ్చితంగా సురేంద్ర, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక చెంపపెట్టులా ఉండాలి సమాధానం అనేది గవర్నమెంట్ నుంచి. ఖచ్చితంగా ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్దాం. ఖచ్చితంగా బాధిత మహిళకి న్యాయం చేసే వరకు పోరాటం చేద్దాం. బీఆర్కే న్యూస్. సో ఇక మిగిలిన అప్డేట్స్ కోసం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సురేంద్ర. అదేవిధంగా ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో మీకు కూడా చాలా ధన్యవాదాలండి. ఇంత ధైర్యంగా ముందుకొచ్చి మీ బాధని అందరికీ కూడా పబ్లిక్లో చెప్పారు. అండ్ మీలాంటి వాళ్ళు మహిళలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ముందుకొచ్చి వాళ్ళ బాధను చెప్పాలి. చెప్పకపోతే కనుమరుమై అంటే బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. వాళ్ళ బాధ అలానే ఉండిపోతుంది, న్యాయం అనేది జరగదు. ఖచ్చితంగా అండి మీ బాధను మీ హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం. ఉండిపోతుంది. ఇప్పుడు నాలాగనే అతను మాత్రం కీచక పోలీసు మాదిరి నిలబడకూడదు మేడం. ఖచ్చితంగా అండి ఎవరైతే మీరు చెప్తున్నారో ఏఎస్ఐ పుల్లయ్య కావచ్చు, అతని కొడుకు కావచ్చు, ఎవరైతే వీటన్నిటికీ బాధ్యులవుతారో వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాల్సిన బాధ్యత బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా తీసుకుంటోంది. థ్యాంక్ యూ అండి. మీ మనోధైర్యానికి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాల్సిందే. థ్యాంక్ యూ.